ఏం పేరు నీ పేరు? ఏ ఊరు మీది? అయితే నిన్న వాడు ఏ గారి కూడా చెప్పింది సార్, రోజు పోతే కరెంట్ ముందు నేను పోయి వాళ్ళ ఇంటికి కూడా పోయి చూపించాను, చెప్పి ఏ కరెంట్ ఎన్ని రోజుల కింద దిగింది? పొలాలు కోసేటప్పుడు దిగింది. అయితే ఇప్పుడు అన్న లైన్ మెన్ కి చెప్పిరా కరెంట్ వాళ్ళకి? నేను పోయినా సార్, పోయి చెప్పిన కరెంట్ తీగా ఉంది రోజు ఎన్ని చచ్చిపోయినాయి? 2 చచ్చిపోయినాయి. ఎంత దాదాపు ఎంత నష్టం అయింది మీకు? ఏం జరిగిందమ్మా? మాది మేము రోజు మేపుతున్నాం సార్, 9ంటికి ఇడుస్తాం మేము చాయ్ తాగి. కోసే దగ్గరనేగా ఈడ గుంట ఉంది సార్ నీళ్ళ దగ్గరనే మేపుకొని మేము 10, 12ంటికి ఇద్దరం వచ్చినాం. ఒకరు పోయి ఒకరు చూసుకుంటాం, ఇంటి పక్కన ఇంటి బర్రెలు అని చూసుకుంటాం. మేము ఎప్పుడు ఇడుస్తున్నాం, మేము ఇడుస్తున్నాం, మేము చూస్తూనే ఉంటున్నాం. నిన్న ఫంక్షన్ పోయినా కూడా ఒక్కరు ఉండిపోయినాం బర్రెల కోసం అని. మేము బర్రెలు ఇడిచి ఎక్కడ పోవట్లేము సార్ ఇవ్వ కోసం అని. మేము ఇంటికి పోయి వాడి ఎండాకాలం సార్ ఇంటికి పోయి అన్నం తిందామని చాయ్ తాగి వచ్చినాం. అన్నం తిన్నాం, ఇన్నే వేస్తుందిగా గుంటల్లో పెడిపోయినని ఇద్దరు ముచ్చట చేసుకుంటే ఇద్దరం వెళ్ళిపోయినాం సార్. మేము అంటే మా మేకలు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు. అంటే మీ బర్రెలు ఇట్లా పడిపోయింది, వాళ్ళు బాబాయ్ వాళ్ళు పొలంలో అంటే మాకు తెలుసు కదా సార్ పొలంలో వైర్ ఉందని. అమ్మ ఇట్లా కరెంట్ పట్టుకునేదేమో మోతుకుంటూ వస్తే ఇద్దరు పడిపోయింది సార్ బర్రెలు. మా సుడి పడ్డాయి, ఒక పడ్డాయి సుడితో ఉంది, ఇంకోటి పడ్డ ఉంది, గౌడు పడ్డాయి సార్. మాది 5వ నెల నడుస్తుంది పడ్డకు, గౌడి పడ్డాయి సార్. ఒక పడ్డకేమో 80,000 ఉంటుంది, ఇంకో పడ్డకేమో 60,000 ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా చెప్పారా లైన్ మెన్ కానీ కరెంట్ వాళ్ళకు? చెప్పినాం సార్. అసలు కొత్త మిషన్ కోసినప్పుడే నేను చూసిన మా పొలం పక్కనే పొలం. అట్లా ఎవరు లైన్ మెన్ అంటే పొలం అయినా కట్ చేసిండు. కట్ చేస్తే లైన్ మెన్ వాళ్ళకు ఉప సర్పంచ్ చెప్పిండట 2 సార్లు. నేనేం చెప్పినా, నేను మా బావకు చెప్పిన, ఎవరు బార్లు మనిషి ఇంత పెద్ద వైర్ ఉంది, చాలా లాంగ్ ఉంది, డీబీ అక్కడ ఉంటే ఆడదాకా పెద్ద వైర్ ఉంది, ఈ చిన్న వైర్ కూడా కాదు. మన మోటార్ పెట్టి వైర్ ఉంటే ఏదైనా సరిదించుకుందాం, పెద్ద లైన్ మెన్ వైర్ కదా సార్. అంటే మళ్ళీ ఇట్లా ఉంది బావ అంటే డీబీ బంద్ చేసిర్లే కరెంట్ ఏం రాదు, మనం మళ్ళీ నారు పెట్టినప్పుడు మనం షార్ట్ చేస్తాం, అప్పుడు సారాలు ఎవరు పట్టించుకుంటారు, అందరు గోర్లు మేకలు మేస్తూనే ఉంటుంది సార్. 2 రోజుల నుంచి ఇప్పుడు ఇడిచి పెడితే వారం రోజులు మేము ఇడిచినే పెడితే మేపుతున్నాం. ఇట్లా సడన్గా పోతామని మేము అనుకోలేము సార్. మీడియా వాళ్ళకు, మీరు అందరు లైన్ మెన్ వాళ్ళకు మీరు ఏం సాయం చేస్తారో మేము ఇది అమ్మి మేము బిల్లం కట్టడం కాదు, మేము కూలినాలి పాలు అమ్మి పిల్లలకు ఒక పూట కూర వండుకుంటాం. మేము బర్రెలు పాలు తోడబెట్టి మేము తింటున్నాం సార్. మేము కష్టపడి చేసుకుంటూనే మేము వర్షాకాలం కూడా మేము మేపుతున్నాం సార్. వరాల మీద మేము గడ్డి కోసుకొని తీసుకొచ్చి పెడుతున్నాం సార్. దయచేసి మీరు మీడియా వాళ్ళు మాకు సాయం చేయండి సార్. మన పిల్లలు ఎట్లా పోయారో అట్లా పోతుందని గిల్ల పానం కొట్టుకోపోతుంది సార్, నిద్ర రాదు. మనం ఏం తిన్నా కూడా తినిపిస్తాం సార్. మన చుట్టపేట నుంచి వచ్చినా కూడా చంచికి చూసాయి సార్. మర్చిపోయిన అరటిపళ్ళు తీసుకొచ్చి పెడుతున్నాం సార్. ఇంత ముద్దు ప్రేమతోని మన మనిషి అంతా జీవితాంతరా అని అనుకుంటాం సార్. మీరు దయచేసి మాకేం సాయం చేస్తారో చేయండి సార్.